మా తాత చెప్పిన కథలు. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో కార్తీక సోమవారం పూజలని ఏ విధంగా చేసుకోవాలి, కోటి సోమవారం ఎప్పుడు వచ్చింది, ఈ కార్తీక సోమవారం రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి దానాలను ఈ రోజున ఇవ్వవచ్చు, ఉపవాసం ఎలా ఉండాలి, ఏ సమయంలో పూజని ఆచరించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం అనగానే స్నానాలు, ఉపవాసాలు, దానాలు, దీపారాధనలు, ఒత్తులు వెలిగించడం, వ్రతాలు, నోములు ఎన్నో గుర్తొస్తుంటాయి. ఈ 2025వ సంవత్సరంలో అక్టోబర్ 22వ తారీఖు నుంచి మనకి కార్తీక శుద్ధ పాడ్యమితో కార్తీక మాసం మొదలై నవంబర్ 20 అమావాస్యతో ముగుస్తుంది. ఈ కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో పాటు శివకేశవుల ఆశీర్వాదం సులభంగా కలుగుతాయి. వీటితో పాటు కార్తీక సోమవారం శివుడిని ఆరాధించడం వలన రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. ఈ కార్తీక మాసంలో మొత్తంగా 4 సోమవారాలు వచ్చాయి. అక్టోబర్ 27 మొదటి కార్తీక సోమవారం, నవంబర్ 3న రెండవ కార్తీక సోమవారం, నవంబర్ 10 మూడవ కార్తీక సోమవారం, నవంబర్ 17న 4వ కార్తీక సోమవారం. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి. ఆ దీపారాధనలు ఏమిటంటే ఉసిరి దీపం, నారికేళ దీపం, పిండి దీపం, మట్టి దీపాలు, నదీ దీపాలు మరియు 365 వత్తుల దీపం. ఇలాంటి దీపాలు వెలిగిస్తే తప్పకుండా రెట్టింపు పుణ్యఫలమైతే పొందవచ్చు. ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అంతేకాకుండా తులసి కోటను తప్పనిసరిగా పూజించండి. ఈ నెలలో చేసే తులసి పూజలకు ఐశ్వర్యం కలిసి వస్తుంది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే కార్తీక మాసంలో ఖచ్చితంగా తెల్లవారుజామున నదీ స్నానాలు చేయాలి. ఈ నెలలో నదీ స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ముఖ్యంగా అక్టోబర్ 30వ తేదీన కోటి సోమవారం వచ్చింది. ఈ ఒక్క సోమవారం ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది. ఈ కార్తీక మాసం అంతా పూజలు చేయలేని వారు కనీసం ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పున్నమి తిథుల్లో నియమనిష్టలతో ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగిస్తే చాలు, సంపూర్ణ పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ఉదయం బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన చేసేయాలి. సూర్యోదయం కాక మునుపే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అనగా ఉదయం 4:30 నుండి 5:30 మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసుకోండి. ఉదయం దీపారాధన చేయలేని వారు ప్రదోష కాలంలో సాయంత్రం 5:30 నుండి 7 గంటల లోపు దీపారాధన చేసుకోవచ్చు. అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది. ఇప్పుడు ఇంట్లో పూజతో పాటు ఇందాక చెప్పిన ప్రత్యేక దీపాలను ఎప్పుడు ఎలా వెలిగించాలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటగా పూజా మందిరాన్ని శుభ్రం చేసి పసుపు నీటితో అలికి చిన్న బియ్యపిండి ముగ్గును వేసుకోండి. ఒక పూజా పీటను తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇందాక వేసిన ముగ్గుపై ఈ పీటను ఉంచాల్సి ఉంటుంది. ఆ తరువాత లింగ రూపంలో ఉన్న శివుడిని కాని శివుడి పటంని కాని మందిరంలో ఉంచండి. స్వామివారి పూజకి విభూది, అక్షింతలు, బిల్వదళాలు, ఉసిరికాయల్లో దీపారాధన చేయడానికి వస్తువులు చేతికి దగ్గరలో పెట్టుకోండి. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతి పూజ చేయాలి. దీపారాధన చేసి దీపలక్ష్మికి నమస్కారం చేసుకుని గణపతి పూజ మొదలు పెట్టండి. గణపతికి అన్ని ఉపచారాలతో పూజ చేసుకోండి. 16 ఉపచారాలతో చేయడం రాదు అనుకుంటే దీపం, ధూపం, గంధం, పుష్పం, నైవేద్యం ఈ 5ంటిని అనగా పంచోపచార పూజను చేయండి. ఈ 5ంటిని సమర్పించి గణపతికి అష్టోత్తరం చదువుకొని పూజని ఆచరించాలి. లేదంటే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకోవచ్చు. గణపతికి ఇలా పూజ చేసిన తర్వాత పండు, చెరుకు ముక్కలు, అటుకులు, బెల్లం ముక్క మీ శక్తి కొలది నైవేద్యాన్ని సమర్పించి శివ పూజను మొదలు పెట్టండి. శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి చెంబుడు నీళ్లను పోసి శివ శివ అంటే చాలు ఆయన చాలా సంతోషపడిపోతాడట. అతి తొందరగా ప్రీతి చెందుతాడు. అందుకే శివుడికి ఎప్పుడూ కూడా అభిషేకం చేస్తూ ఉండాలి. పంచామృతాలతోనూ ఆవు పాలతోనూ రకరకాలుగా స్వామివారికి బిల్వదళం వేసి నీరు, గరిక వేసి అభిషేకం అనేది ఆచరించండి. స్వామి
స్వామివారికి చాలా ఇష్టమైనది బిల్వదళం కాబట్టి ఈ బిల్వదళం ఒక్క దళమైనా తెచ్చుకొని స్వామివారికి సమర్పించండి. ఆ తర్వాత నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దాము. ఒక 3 కనుల కొబ్బరికాయని తీసుకోవాలి. ఎందుకంటే స్వామివారికి ముక్కంటి త్రినేత్రుడు అని పేరు. అలాగే ఈ కొబ్బరికాయకి కూడా 3 కళ్ళు ఉంటే స్వామివారి స్వరూపంగా చెబుతూ ఉంటాం. ఆ కొబ్బరికాయను తీసుకొని మీ గోత్రము, మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని ఆ కొబ్బరికాయని సగభాగాలు అయ్యే విధంగా కొట్టండి. ఒక చిప్పను స్వామికి నైవేద్యంగా, 3 కనుల చిప్పను నారికేళ దీపంగా పెట్టవలసి ఉంటుంది. కావున 3 కళ్ళ కొబ్బరి చిప్పకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకోవాలి. ఒక పళ్ళెంలో బియ్యం తీసుకుని ఆ బియ్యం మీద కొబ్బరి చిప్పను స్వామివారి ముందు ఉంచండి. తర్వాత చిప్పలో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని నిండుగా పోసుకొని 5 వత్తులను కలిపి ఒక వత్తుగా వేయండి. లేదా 2 వత్తులను జత చేసి 3 జతల ఒత్తులను 3 దిశల్లో వేయాలి. ఆ దీపాలను వెలిగించి స్వామికి నమస్కరించండి. దీనినే నారికేళ దీపం అంటాము. ఈ దీపం దగ్గర కొన్ని పువ్వులు, అక్షింతలు, కొంచెం పసుపు, కుంకుమ వేసి నమస్కారం చేసుకుని శివుడికి పంచోపచార పూజ చేయాలి. ఆపై స్వామివారికి అష్టోత్తరం చదువుతూ పూజ చేయాల్సి ఉంటుంది. చదవడం రాని వాళ్ళైతే ఓం నమః శివాయ అనుకుంటూ స్వామివారికి మీరు తెచ్చుకున్న పువ్వులు కానీ, బిల్వ దళాలు కానీ, లేదంటే విభూది అక్షింతలు వేస్తూ ధూపాన్ని చూపించండి. నైవేద్యాలను సమర్పించండి. ఏదైనా ఒక కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేళ దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో మరొక దీపం పిండి దీపం. కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలను వెలిగించాలి. బియ్యం పిండితో కానీ, గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసుకోవాలి. పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు పోసుకుంటూ పిండిని కలుపుకోండి. ఈ పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన చేసుకోవాలి. పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ పోసి 5 వత్తులతో దీపారాధన చేసుకోండి. ప్రతి కార్తీక సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. తులసి కోట వద్ద ఈ పిండి దీపాలు వెలిగిస్తే అదృష్ట ఐశ్వర్యం కలిసి వస్తుంది. శివాలయాల్లో పిండి దీపాలు పెట్టినట్లయితే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. పూజ పూర్తయ్యాక దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే ఇందాక చేసిన అభిషేకపు నీటిని, పాలను లేదా పసుపు నీటిని ఇల్లంతా కూడా చల్లుకొని మిగిలిన నీటిని పచ్చని చెట్టు మొదట్లో పోసేయండి. పూజలో ఉన్న బియ్యాన్ని తీపి పదార్థాలు చేయడానికి ఉపయోగించండి. నారికేళ దీపం కొండెక్కిన తరువాత ఆ ఒక్క చిప్పను ఎవరూ తిరగని ప్రదేశంలో లేదా పారే నీటిలో వేయాల్సి ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 365 వత్తులతో దీపం వెలిగించాలి. ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు 1 వత్తి చొప్పున 365 వత్తులను కలిపి వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. అలాగే తులసి కోట దగ్గర కూడా 365 ఒత్తులతో దీపం వెలిగించవచ్చు. ప్రతి కార్తీక సోమవారాల్లో కూడా 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇక కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం ఉసిరి దీపం. ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తారు. అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. ఉసిరి దీపం ఎలా వెలిగించాలి అంటే ఒక ఉసిరికాయను తీసుకొని ఆ ఉసిరికాయ పైన గుండ్రంగా కత్తిరించి ఒక గుంటలాగా చేసి ఆవు నెయ్యిలో నానబెట్టిన వత్తులను ఆ ఉసిరికాయ పైన పెట్టి వెలిగించండి. ముఖ్యంగా ఈ ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే ఇంకా మంచిది. లేదా తులసి కోటలో ఉసిరి దీపాన్ని అయినా వెలిగించవచ్చు. పూజ గదిలో కూడా ఈ ఉసిరి దీపాన్ని వెలిగించుకోవచ్చు. అలాగే శివాలయాల్లో నందీశ్వరుడి దగ్గర కూడా ఈ ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు. మీకు అనుకూలమైన ప్రదేశంలో ఈ దీపాన్ని వెలిగించి శుభ ఫలితాన్ని పొందండి. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీ ధాత్రేయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ఉసిరి దీపాన్ని వెలిగించండి. చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన దీపం నదీ దీపాలు. ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా పుణ్య నదుల్లో స్నానం చేసి అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి. ముఖ్యంగా పోలి పాడ్యమి నాడు అంటే కార్తీక మాసం చివరి రోజున పుణ్య నదుల్లో దీపాలు వెలిగిస్తే అఖండ పుణ్యం కలుగుతుందని, ధనానికి లోటు లేకుండా ఉంటుందని నమ్మకం. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి. ఇలా మట్టి దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.
అదే విధంగా తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఈ కార్తీక మాసం ప్రారంభం కాగానే ప్రతి శివాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఈ ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మకం. ఈ ఆకాశ దీపాన్ని వెలిగించినా, ఆకాశ దీపంలో నూనె పోసినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా తులసి కోటలో ఉసిరి చెట్టు కింద, అలాగే శివాలయాల్లో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో చేసే అర్చనలకు, శివాభిషేకానికి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం ఉంటుంది. ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి భోజనం చేయవచ్చు. మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేయండి. పిండి దీపం వెలిగించి ఆ దీపంతో పాటుగా బ్రాహ్మణులకు స్వయం పాకం, శాలిగ్రామాన్ని దానంగా ఇవ్వాలి. ఈ విధంగా కార్తీక మాసంలో పూజ, దీపాదానం చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉంటారు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఇటువంటి మరిన్ని విషయాల గురించి, మన హిందూ సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Please subscribe to my YouTube channel.